హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 9 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఐక్యరాజ్య సమితి సముద్ర జలాల చట్టం అన్క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ ని సూచిస్తూ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము అన్క్లాస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇటీవల రష్యా నౌకను అమెరికా క్యాప్చర్ చేయడం, అంటే రష్యా ఫ్లాగ్తో ఉన్న ఒక నౌకను అమెరికా క్యాప్చర్ చేయడంతో ఈ డిస్కషన్ అనేది మనకి తెర మీదకి వచ్చింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, ప్రాదేశిక సముద్రం మరియు ప్రత్యేక ఆర్థిక మండలాన్ని మాత్రమే సముద్ర మండలాలుగా అన్క్లాస్ గుర్తిస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకంటే అన్క్లాస్ వివిధ మ్యారిటైమ్ జోన్స్ ని గుర్తించడం జరుగుతుంది. లైక్ టెరిటోరియల్ సీ కావచ్చు, ఇంటర్నల్ వాటర్స్, కంటిగ్యూస్ జోన్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, కాంటినెంటల్ షెల్ఫ్, హై సీస్, ఇలాగా వివిధ రకాల మ్యారిటైమ్ జోన్స్ ని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఏ అనేది రాంగ్. ఆప్షన్ బి చూడండి, ఇది 1982లో అమలులోకి వచ్చింది. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. 1982లో ఇది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అడాప్షన్ మాత్రమే 1982లో జరిగింది. 1994లో ఇది అమలులోకి వచ్చింది. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1994. సో బి స్టేట్మెంట్ కూడా రాంగ్ ఇక్కడ. ఆప్షన్ డి చూడండి, తీర ప్రాంత రాష్ట్రాలకు మాత్రమే ఇది కట్టుబడి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఓషన్ ఎక్కడైతే ఉందో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలకి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్. అండ్ ఆన్సర్ ఏమవుతుందండి? సి, మహాసముద్రాలు మరియు సముద్రాలలోని అన్ని కార్యకలాపాలకు చట్టపరమైన చట్టాన్ని ఇది అందిస్తుంది. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మనకి. అలానే ఇన్ కేస్ మనకి దీని మీద క్లారిటీ పూర్తిగా లేకపోతే ఎలిమినేషన్ టెక్నిక్ కూడా ఉపయోగించవచ్చు అండి. ఇక్కడ చూడండి, మాత్రమే. సో ఇవి ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్స్గా మనము చెప్పవచ్చు అండి. చాలా సందర్భాలలో ఇవి తప్పు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేయవచ్చు. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత, పలువురు ప్రముఖుల సంతాపం. భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఎకాలజిస్ట్గా మాధవ్ గాడ్గిల్ గారిని చెప్పవచ్చు అండి. సో మాధవ్ గాడ్గిల్ గారు మరణించారు. ఆయనకి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసిన ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ బుధవారం రాత్రి కన్నుమూశారు. భారత పర్యావరణ పరిశోధన, పరిరక్షణ విధానాలను రూపొందించడంలో మాధవ్ గాడ్గిల్ ప్రధాన పాత్ర పోషించారు. పశ్చిమ కనుమలపై గాడ్గిల్ గారి యొక్క అద్భుత కృషికి గాను 2024లో ఐక్యరాజ్య సమితి ఆయనకు అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును ప్రదానం చేసింది. ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా మండలి, జాతీయ సలహా మండలి, జాతీయ పులుల సంరక్షణ సంస్థలతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలలోనూ సభ్యుడిగా ఆయన సేవలందించారు. పద్మభూషణ్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మాధవ్ గాడ్గిల్ గారి యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనము ఇక్కడ చూద్దాము అండి. ఇండియాస్ పయోనియరింగ్ ఎకాలజిస్ట్. గాడ్గిల్ గారి పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది గాడ్గిల్ రిపోర్ట్. 2010లో ఈ గాడ్గిల్ కమిషన్ని నియమించడం జరిగింది. వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ పేరుతో దీనిని నియమించారు. దీనికి మాధవ్ గాడ్గిల్ గారు అధ్యక్షునిగా వ్యవహరించారు. వెస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ కోసం ఈ కమిషన్ ఒక నివేదికను 2011లో ప్రభుత్వానికి సమర్పించింది అండి. దానినే మనము గాడ్గిల్ రిపోర్ట్ అని పిలుస్తాము. ఈ గాడ్గిల్ రిపోర్టులోని కీలక రికమెండేషన్స్ గురించి మనం చూస్తే, డిక్లేరింగ్ ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా, ఈఎస్ఏగా గుర్తించాలి అని, అదేవిధంగా మైనింగ్ అనుమతులలో వివిధ స్థాయిలను ఏర్పాటు చేయడము మరియు మైనింగ్ ని నియంత్రించడం కోసం ఈ మొత్తం ప్రాంతాన్ని 3 జోన్లుగా కేటగరైజ్ చేయాలి అని ఆయన విన్నవించారు. ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్ 1, 2, 3 ఇలాగా 3 కేటగిరీస్గా విభజించాలి అని, అండ్ ఈ ఎకలాజికల్ స్టాండర్డ్స్ని బట్టి ఇక్కడ నియంత్రణ అనేది మైనింగ్కి సంబంధించి ఉండాలి అని ఆయన తన రిపోర్ట్లో పేర్కొనడం మనం చూడవచ్చు. అయితే ఈ రికమెండేషన్స్ పూర్తి స్థాయిలో అమలు కాలేదు అండి. తదుపరి ప్రభుత్వం కస్తూరి రంగన్ కమిటీని నియమించడం జరిగింది.
అలానే భారతదేశంలోని ఈ పర్యావరణానికి సంబంధించిన వివిధ చట్టాలలో గాడ్గిల్ గారి పాత్రను చూడవచ్చండి. ముఖ్యంగా బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఈ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్ పీబీఆర్స్ అనేవి లీగల్లీ మ్యాండేటెడ్ డాక్యుమెంట్స్ ఇన్ ఇండియా. వీటిని బిఎంసి బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ విలేజ్ లెవెల్లో ఉంటాయి, ఇవి ప్రిపేర్ చేస్తాయి. వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? లోకల్ నాలెడ్జ్ అండ్ రిసోర్సెస్, ఎస్పెషల్లీ ఫ్లోరా, ఫానా, మైక్రో ఆర్గానిజమ్స్ లాంటి లోకల్ బయోలాజికల్ రిసోర్సెస్ని మరియు ట్రెడిషనల్ నాలెడ్జ్ లైక్ మెడిసినల్ యూజెస్, లైవ్లీహుడ్స్ వీటన్నిటినీ ఈ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్లో పొందుపరుస్తారు. అలానే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్లో ఆయన యొక్క ప్రధాన పాత్రని మనము ఇక్కడ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడంలో మనం చూడవచ్చు అండి. ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఇండియాస్ ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇన్ 1986 1986లో భారతదేశం యొక్క మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ని ఏర్పాటు చేయడంలో గాడ్గిల్ గారు ప్రముఖ పాత్ర పోషించారు. అదేవిధంగా సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్ ఇన్ ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో దీనిని నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక మేజర్ అవార్డ్స్ మరియు రికగ్నిషన్ మనం చూస్తే మోస్ట్ ప్రెస్టీజియస్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ 2024లో ఆయన గెలుచుకోవడం జరిగింది. హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆర్డర్గా దీనిని చెప్పవచ్చు అండి. అలానే 2006లోనే పద్మభూషణ్, 1981లోనే ఆయన పద్మశ్రీతో సత్కరించబడ్డారు. ఇక ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో నోబెల్ ప్రైజ్గా భావించే టైలర్ ప్రైజ్ ఆయనకు 2015లో ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన మంచి రచయిత కూడా. పర్యావరణానికి సంబంధించి కొన్ని రచనలు చేశారు. ముఖ్యంగా నోటబుల్ వర్క్స్ మనం ఇక్కడ చూస్తే దిస్ ఫిషర్డ్ ల్యాండ్, ఇది రామచంద్ర గుహాతో కలిసి రచించడం జరిగింది. అలానే ఎకాలజీ అండ్ ఈక్విటీ అండ్ ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ ఏ వాక్ అప్ ద హిల్, ఇవన్నీ కూడా ఈయన యొక్క ప్రముఖ రచనలుగా చెప్పవచ్చు. సో ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ గారికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఈ ఇయర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆయుధాల రేంజ్ను పెంచే ర్యామ్జెట్ ఐఐటి మద్రాస్ ఆవిష్కరణ. ఈ ఆర్టికల్ ర్యామ్జెట్ ఆర్టిలరీ షెల్ను ఇటీవల ఐఐటి మద్రాస్ ఆవిష్కరించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు, తుపాకుల రేంజ్ను పెంచుకునే అదనపు సాంకేతికతను ఐఐటి మద్రాస్ సాధించింది. మందుగుండుకు అమర్చే వినూత్న ఆర్టిలరీ షెల్ను ఆవిష్కరించింది. దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించామని, ఈ సాంకేతికతకు రామ్జెట్గా నామకరణం చేశామని ఐఐటి మద్రాస్ ప్రకటించింది. ఈ చిత్రంలో ర్యామ్జెట్ ఆర్టిలరీ షెల్ యొక్క నమూనాను చూడవచ్చండి. రక్షణ రంగం చరిత్రలో ఇది ఒక అద్భుతమని ఐఐటి మద్రాస్ వెల్లడించింది. ఇది ఓ హై స్పీడ్ ఇంజిన్లా గాలిని అదిమిపట్టి ఇంధనాన్ని ఉపయోగించి వేగంగా ముందుకెళ్లే థ్రస్టర్లా పనిచేస్తుంది అని వివరించింది. రేంజ్ పెంచుకునేందుకు రక్షణ దళాలు ఇప్పటికీ వినియోగిస్తున్న తుపాకులను మార్చకుండా ఈ సాంకేతికతను అన్వయించుకుంటే సరిపోతుంది అని తెలిపింది. ఈ ర్యామ్జెట్ ఆర్టిలరీ షెల్ని ఉపయోగించి ప్రస్తుతం ఉన్న ఆయుధాల రేంజ్ను ఎంతవరకు ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాము. బోఫోర్స్ గన్స్ ప్రస్తుతం 24 కిలోమీటర్లు ఉంటే ర్యామ్జెట్ రేంజ్ 43 కిలోమీటర్లు, ధనుష్ 30 కిలోమీటర్లు ఉంటే ర్యామ్జెట్ రేంజ్ 55 కిలోమీటర్లు, వజ్ర 36 కిలోమీటర్లు ఉంటే ర్యామ్జెట్ 62 కిలోమీటర్లు. ఏటీఏజీఎస్ అడ్వాన్స్డ్ టోవర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, ఇది ప్రస్తుతం 40 కిలోమీటర్ల రేంజ్ ఉంటే దీనిని రామ్జెట్ ద్వారా 70 కిలోమీటర్లకి ఎన్హాన్స్ చేయవచ్చు. ఈ గన్స్ అన్ని కూడా ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం వినియోగిస్తుంది అండి. ఈ ప్రస్తుత వినియోగిస్తున్న ఆయుధాలనే మనము రామ్జెట్ ఆర్టిలరీ షెల్ను ఉపయోగించి వాటి రేంజ్ని ఎన్హాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రామ్జెట్ ఆర్టిలరీ షెల్కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఈ రామ్జెట్ ప్రపల్షన్ సిస్టమ్ మనం ఇక్కడ చూస్తే ఎయిర్ ఇంటేక్ ఫెసిలిటీ, ఎయిర్ బ్రీతింగ్ ఉంటుంది, యూజెస్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్, నో ఆన్ బోర్డ్ ఆక్సిడైజర్. దీనివలన ఆక్సిడైజర్ని సెపరేట్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ని సక్ చేసి వినియోగించుకుంటుంది. అయితే ఈ ప్రపల్షన్ కొరకు మనకి 2 to 3 మ్యాక్ స్పీడ్ సూపర్సోనిక్ స్పీడ్స్ అవసరమవుతాయి. సాలిడ్ ఫ్యూయల్ని వినియోగించుకుంటారు. కంబషన్ ఛాంబర్ ఇక్కడ చూడవచ్చు. అలానే ర్యామ్ కంప్రెషన్ ఈ విధంగా ఉంటుంది. దీనిని ఇండియన్ ఆర్మీ, ఐఐటి మద్రాస్, మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఫస్ట్ గ్లోబల్ ఆపరేషనల్ డెవలప్మెంట్, మాడ్యులర్ ప్లగ్ అండ్ ప్లే విత్ ఎగ్జిస్టింగ్ 155 మీటర్ సిస్టమ్స్. ప్రపంచంలో మొదటిసారిగా దీనిని ఉపయోగిస్తూ ఉన్నారండి.
ప్రస్తుతం వినియోగిస్తున్న ఆయుధాలలో ఏ విధమైన మార్పులు అవసరం లేకుండా డైరెక్ట్గా వీటిని అటాచ్ చేసి మనము వినియోగించుకోవచ్చు. అందుకే దీనిని ప్లగ్ అండ్ ప్లే మోడల్ అని పిలుస్తాం. ప్రస్తుతం వినియోగిస్తున్న రాకెట్ అసిస్టెడ్ లాంచ్కి మరియు రామ్జెట్ షెల్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాము. ఆక్సిడైజర్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ని వినియోగించుకుంటుంది. ఇందులో ఆక్సిడైజర్ని ఇంటర్నల్గా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎఫిషియన్సీ ఇందులో 4000 న్యూటన్ సెకండ్స్ పర్ కేజీని మనం చూడవచ్చు. హయ్యర్ పేలోడ్ ఉంటుంది కాబట్టి అండ్ థ్రస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీని ఎఫిషియన్సీ 2500 న్యూటన్ సెకండ్స్ పర్ కేజీ ఉంటుంది. సో ఈ కారణం చేత రేంజ్ అనేది 30 to 50% ఇంక్రీజ్ అవుతుంది. రాకెట్ అసిస్టెడ్ ర్యాప్లో 45 కిలోమీటర్స్ వరకు ఉంటే ఈ రామ్జెట్ షెల్ ద్వారా మనము 80 నుంచి 120 కిలోమీటర్లు ఎన్హాన్స్ చేయవచ్చు. దీని యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి? డీప్ స్ట్రైక్ కేపబిలిటీ, అంటే సుదూర ప్రాంతాల లక్ష్యాలను కూడా మనము ఛేదించగలము. కౌంటర్ బ్యాటిల్ అడ్వాంటేజ్, ప్రెసిషన్ అండ్ యాక్యురసీ, సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఎక్స్పోర్ట్. దీని ఆపరేషనల్ సీక్వెన్స్ ని ఒకసారి చూడండి. గన్ లాంచ్, స్టాండర్డ్ ప్రొపల్లెంట్ లాంచ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ గన్స్. ప్రస్తుతం వినియోగిస్తున్న గన్స్ నుంచే మనము దీనిని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ K9 వజ్ర. అలానే వన్స్ ఇది లాంచ్ అయిన తర్వాత సూపర్ సోనిక్ యాక్సలరేషన్ పొందుతుంది. రీచెస్ సూపర్ సోనిక్ స్పీడ్ ఫర్ ర్యామ్ కంప్రెషన్ టు ఫంక్షన్. ర్యామ్ జెట్ మనకి వినియోగం అవ్వాలి అంటే సూపర్ సోనిక్ స్పీడ్స్ 2 to 3 మ్యాక్స్ స్పీడ్ తో ఈ ప్రొపల్షన్ అనేది ఉండాలి. తద్వారా అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ వినియోగించుకుని ర్యామ్ జెట్ ప్రొపల్షన్ అనేది జరుగుతుంది. ర్యామ్ జెట్ ఇగ్నిషన్ అండ్ క్రూజ్. ఇంజిన్ ఇగ్నైట్స్ ప్రొవైడింగ్ సస్టైన్డ్ థ్రస్ట్ ఫర్ ఎక్స్టెండెడ్ రేంజ్. సో ఈ విధంగా ఆపరేషనల్ సీక్వెన్స్ని మనం చూడవచ్చు అండి. ఇది ఇండియాస్ రామ్జెట్ ఆర్టిలరీ బ్రేక్ త్రూకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నగరాల వెతలు తీర్చే మార్గం ఇది. ఈ ఆర్టికల్ ర్యాపిడ్ అర్బనైజేషన్ కారణంగా భారతదేశంలో రోజురోజుకి విస్తరిస్తున్న నగర జనాభా మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరిస్తూ ఉంది. దీనికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఎస్పెషల్లీ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఇండియన్ సిటీస్లో చాలా అధ్వాన్నంగా తయారవుతుంది. దీనికి గల కారణాలు ఏంటి అనేది చూద్దాము. 70% అర్బన్ ఏరియాస్ ల్యాక్ ప్లాన్డ్ స్టార్మ్ డ్రైన్స్. తుఫానులు, వరదలు సంభవించినప్పుడు వీలైనంత త్వరితగతిన ఆ వర్షపు నీటిని, వరద నీటిని బయటికి పంపించడానికి, అర్బన్ ఫ్లడింగ్స్ని తట్టుకుని నిలబడడానికి డ్రైనేజ్ వ్యవస్థ సుమారు 70% సిటీస్లో లేవండి భారతదేశంలో. దీనికి గల కారణాలేంటి? కలోనియల్ లెగసీ. మనము 1860s సిస్టమ్ని ఇంకా ఫాలో అవుతూ ఉన్నాము. మన డ్రైనేజ్ సిస్టమ్స్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందండి? 12 to 25 మిల్లీమీటర్ పర్ అవర్ రెయిన్ఫాల్ని తట్టుకునేలాగా నిర్మిస్తూ ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలలో మోర్ దాన్ 100 మిల్లీమీటర్ పర్ అవర్ రెయిన్ఫాల్ కూడా ఎదుర్కొంటూ ఉన్నాము. సో ఇలాంటి సందర్భాలలో అర్బన్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యి వరదలకి దారితీస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెన్నై ఫ్లడింగ్, హైదరాబాద్ ఫ్లడింగ్స్, ఇవన్నీ కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ ఫెయిల్యూర్ కారణంగా చెప్పవచ్చు. ఇక ర్యాపిడ్ కాంక్రిటైజేషన్ కూడా ప్రధాన సమస్యగా ఉంది. అనేక విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టడము అండ్ ఇల్లీగల్ జోన్స్, ఎన్క్రోచ్డ్ ఏరియాస్లో కూడా ఈ నిర్మాణాలు చేపట్టడం వలన ఈ కాంక్రిటైజేషన్ జరిగి భూమిలోకి నీరు ఇంకే మార్గమే లేకుండా పోయింది. ఇంకా ఎంక్రోచ్మెంట్స్, అరౌండ్ 80% ఆఫ్ వాటర్ బాడీస్ భారతదేశంలో ఎన్క్రోచ్మెంట్కి గురవుతూ ఉన్నాయి. దీనివలన వాటర్ బాడీస్ యొక్క సైజు ష్రింక్ అయిపోతూ ఉంది అండ్ రన్ ఆఫ్ వాటర్ని స్క్వీజ్ చేసుకునే అవకాశం ఉండదు. సీవేజ్ మిక్సింగ్ కూడా మనము దీనిలో చూడవచ్చు అండి. సో ఇవన్నీ కూడా మనకి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అండి? అర్బన్ ఫ్లడింగ్కి కారణమవుతూ ఉంటుంది, హెల్త్ హజార్డ్స్ సంభవిస్తాయి మరియు స్ట్రక్చరల్ డ్యామేజ్కి ఇది కారణమవుతుంది. సో ఫెయిల్యూర్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేక సమస్యలకి దారితీస్తుంది. ఈ ఆర్టికల్లో వాటి గురించే వివరించడం జరిగింది. భారత అవని ప్రగతి రథాన్ని ముందుకు నడిపిస్తున్నవి నగరాలే. దేశ జీడిపిలో 63% వాటి నుంచే సమకూరుతుంది. వచ్చే 25 ఏళ్లలో ఈ వాటా 75% కానుంది అనేది ఒక అంచనా. ఇండియా యొక్క ర్యాపిడ్ అర్బనైజేషన్ గ్రోత్కి ఇటీవలి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్ యొక్క తాజా అధ్యయనం యొక్క గణాంకాలని చూడవచ్చు అండి. 2000 నుంచి 2022 సంవత్సరాల మధ్యలో, అంటే 22 ఇయర్స్ గ్యాప్లో గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ ప్రాంత వైశాల్యం 293 చదరపు కిలోమీటర్ల నుండి 425 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. అయితే ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ని తట్టుకునేలాగా మౌలిక వసతుల కల్పన జరుగుతుందా అంటే మనము ఆలోచించాల్సిన విషయమే. మౌలిక వసతులు లేకపోవడంతో ఇక్కడ అర్బన్ ఫ్లడింగ్ లాంటి అనేక సమస్యలు పట్టణ ప్రాంతాలలో ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఈ సమస్య ఒక్క హైదరాబాద్కే పరిమితం కాదు. ఏపీ మరియు తెలంగాణలలోని
అనేక పెద్ద చిన్న నగరాలు వీటిని ఎదుర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇటీవల విజయవాడ వరదలు చూసాము. బుడమేరు ప్రాంతం ఆక్రమణలకు గురి కావడం వలన ఆ వరద నీరు అంతా కూడా విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. అండ్ ఇటీవలి కొన్ని ప్రభుత్వ నివేదికలను మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా సుమారు 5,161 పట్టణ ప్రాంతాలు వరదల బారిన పడే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తూ ఉన్నాయి. కానీ వీటిని నివారించడానికి తగిన చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పట్టణ జనాభా గడిచిన 60 ఏళ్లలో 6 రెట్లు పెరిగింది. 2020లో భారతదేశ నగర జనాభా సంఖ్య 48 కోట్లుగా ఉంటే 2050 నాటికి అది 95 కోట్లను మించిపోనుంది అనేది ఒక అంచనా. ఇక 1985 నుంచి 2015 మధ్య కాలంలో ఈ కాంక్రిటైజేషన్ విపరీతంగా జరగడం వలన భారతీయ నగరాలలో వరద ప్రమాద పీడిత జనావాసాలు అంటే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ యొక్క రిస్క్ 102% పెరిగింది. దీనివలన దేశం ఏడాదికి $400 కోట్ల సంపదను కోల్పోతుంది. సరైన నివారణ చర్యలు చేపట్టకపోతే 2070 నాటికి ఈ వార్షిక నష్టం అనేది $3,000 కోట్ల చేరుతుంది అని ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరిస్తుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఇండియాలో పట్టణ మౌలిక వసతులు సేవలకు జీడీపీలో కేవలం 0.70% సొమ్మునే వెచ్చిస్తున్నారు అని ప్రపంచ బ్యాంకు ఆక్షేపించడం ఇక్కడ చూడవచ్చు. 2050 నాటికి సుమారు $2.4 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెడితేనే ప్రకృతి వైపరీత్యాలను ధీటుగా ఎదుర్కొనే సత్తా భారతదేశ నగరాలకు సిద్ధిస్తుంది అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. భారతీయ నగరాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధ్యపడాలి అంటే ఈ మేరకు నిధులను మనము సమకూర్చుకుంటూ అంటే ఇటువైపు ఫైనాన్షియల్ రిసోర్సెస్ని పెంచుకుంటూనే మరొక వైపు హ్యూమన్ రిసోర్సెస్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానర్ల కొరతను తీర్చడము, జలవనరుల ఆక్రమణలు, పురపాలక సంఘాలలోని అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వాలు నెగ్గుకు రావాలి. అప్పుడు మాత్రమే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీ ఇనిషియేటివ్స్ చూద్దాము. అమృత్ 2.0, ఇంటిగ్రేటెడ్ స్టామ్ వాటర్ నెట్వర్క్స్ కూడా ఇందులో మనము కీలకంగా చూడవచ్చు. స్మార్ట్ సిటీస్ మిషన్, జల్ శక్తి అభియాన్లో అర్బన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, GIS బేస్డ్ మ్యాపింగ్, డ్రైనేజ్ నిర్మాణాలలో GIS మ్యాపింగ్ని వినియోగించడం, ఇవన్నీ కూడా ఒక కీలక ఇనిషియేటివ్స్గా మనం చూడవచ్చు. ఇక అర్బన్ ఫ్లడింగ్స్ని ఎదుర్కోవడానికి చైనా అవలంబిస్తున్న వినూత్న విధానాన్ని భారత ప్రభుత్వం తీసుకువస్తుంది. ద స్పాంజ్ సిటీ సొల్యూషన్. ఇందులో అబ్జార్బ్, స్టోర్, రీయూజ్ అనే కాన్సెప్ట్ని చూడవచ్చండి. అబ్జార్బ్ ఏ విధంగా జరుగుతుంది? పెర్మియబుల్ పేవ్మెంట్స్ అంటే కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టినప్పటికీ కూడా వర్షపు నీరు భూమిలో ఇంకిపోయే సదుపాయాలు ఆ నిర్మాణాలలో చేపట్టాలి. అలానే స్టోర్, గ్రీన్ రూఫ్స్, వెట్లాండ్స్ ఇలాంటి ప్రాంతాలలో వర్షపు నీటిని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రీయూజ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణాల ద్వారా వర్షపు నీటిని తిరిగి వినియోగించుకునేలాగా పునర్వినియోగానికి ప్రాధాన్యతనివ్వాలి. ఈ విధంగా ఈ స్పాంజ్ సిటీ సొల్యూషన్ అనేది అర్బన్ ఫ్లడింగ్స్ని నివారించడంలో చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. ఇది ఇండియా యొక్క ర్యాపిడ్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ గ్రోత్ మరియు మౌలిక సదుపాయాల కొరతకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎకానమీలో అర్బనైజేషన్ అనే కాన్సెప్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఈ గణాంకాలన్నీ ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 500% సుంకం, రష్యా నుంచి చమురుకుంటే విధింపు, బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్, వచ్చే వారమే ఓటింగ్కు అవకాశం, బిల్లును ప్రతిపాదించిన సెనేటర్ గ్రాహం. అమెరికా చట్టసభలలో లేటెస్ట్గా ప్రవేశపెట్టనున్న ఒక నూతన బిల్లు గురించి ఈ ఆర్టికల్ వివరిస్తుంది. దీని ప్రకారం రష్యాతో చమురు వాణిజ్యం కలిగిన దేశాల మీద 500% వరకు సుంకం విధించడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రష్యా నుంచి చమురుకునే దేశాలపై మరింత కక్ష సాధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఆ దేశాలపై 500% సుంకాలు విధించే బిల్లును తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్నకు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి అపారమైన పరపతిని కల్పిస్తుంది. ఈ దేశాలు చౌకగా చమురును కొనుగోలు చేస్తూ రష్యా ఆదాయం గడించడానికి కారణమవుతున్నాయి. ఆ దేశం ఉక్రెయిన్లో రక్తపాతం సృష్టిస్తుంది అని ఈ బిల్లును ప్రతిపాదించిన సెనేటర్ గ్రాహం అభిప్రాయపడడం మనం చూడవచ్చు. ఈ బిల్లుపై వచ్చే వారమే ద్వైపాక్షిక ఓటింగ్ జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
రష్యా నుంచి ఇంధనాన్ని కొంటున్న భారత్పై ఇప్పటికే ట్రంప్ 50% సుంకాలను విధించారు. అండ్ ఈ నూతన బిల్లుకి సంబంధించిన సమాచారం భారత స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపించింది. రష్యాతో ఆయిల్ ట్రేడ్ ట్రెండ్స్ ని మనము పరిశీలిస్తే ఎర్లియర్ మనము దేశీయ అవసరాల కోసం ఎక్కువగా రష్యా మీద ఆధారపడే వాళ్ళం కాదు. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారతదేశం దేశీయ అవసరాలకు అవసరమైన ముడి చమురులో 88% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నా కూడా రష్యా నుంచి గతంలో అతి తక్కువ చమురునే కొనుగోలు చేసేది. 2021 వరకు చమురు దిగుమతులలో రష్యా వాటా కేవలం 0.2% మాత్రమే ఉండేది. అయితే 2022లో ఉక్రెయిన్తో వార్ నేపథ్యంలో రష్యా మీద ఆంక్షలు విధించడంతో రష్యా తన మిత్ర దేశాలకు తక్కువ ధరకే ఆయిల్ను అమ్మచూపడంతో భారత్ తన దిగుమతులను పెంచింది. రష్యా చమురుకు అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ అవతరించింది. దీంతో 0.2%గా ఉన్న చమురు దిగుమతులు 2025 నాటికి 40%కి చేరుకున్నాయి. అయితే ఇటీవల మళ్ళీ భారత్ తన దిగుమతులను తగ్గించుకుంటూ వస్తుంది. 2025 నవంబర్ మొత్తం దిగుమతులలో 1/3 చమురు రష్యా నుంచే దిగుమతి కాగా డిసెంబర్ నాటికి అది 1/4కు పడిపోయింది. అండ్ క్రమేపీ భారత్ రష్యా చమురును తగ్గించుకుంటూ వస్తుంది. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి భారత్ అమెరికా మధ్య రిలేషన్స్లోని ఇటీవలి డెవలప్మెంట్స్. అండ్ 500% సుంకం విధించడానికి ఇప్పుడు అమెరికా తన చట్టసభలలో ఒక నూతన బిల్లును ప్రవేశపెడుతుంది. అండ్ ఫ్యూచర్ అవుట్కమ్స్ ఏమిటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆధార్పై అవగాహన కోసం మస్కట్ ఉదయ్. ఆధార్ సేవలపై ప్రజలకు మరింత సులభంగా అవగాహన కలిగేలా ఉదయ్ పేరుతో మస్కట్ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIADI తీసుకువచ్చింది. మైగావ్ ప్లాట్ఫామ్పై డిజైన్ పేరు కోసం నిర్వహించిన పోటీలో వచ్చిన స్పందనల నుంచి ఈ మస్కట్ను ఎంపిక చేశారు. ఆధార్ అప్డేట్లు, ధృవీకరణ, ఆఫ్లైన్ వెరిఫికేషన్, ఎంపిక చేసిన సమాచారాన్ని పంచుకోవడం, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, బాధ్యతాయుత వినియోగం వంటి ఆధార్ సేవలను కొత్త మస్కట్ సులభతరం చేయనుంది. తిరువనంతపురంలో జరిపిన ఈ కార్యక్రమంలో ఈ మస్కట్ను UIADI చైర్మన్ నీల్కాంత్ మిశ్రా ఆవిష్కరించారు. ఎగ్జామ్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది అండి. మస్కట్ ఉదయ్ ఇటీవల దేనికోసం ఎంపిక చేయడం జరిగింది, లేదా ఆధార్ సేవల అవగాహన కోసం ఇటీవల విడుదల చేసిన మస్కట్ పేరు ఏమిటి, ఇలాగ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఆన్సర్ ఉదయ్. సో ఇది ఆధార్ సేవలపై అవగాహన కోసం నూతన మస్కట్ ఉదయ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. దేశంలో ఆవిష్కరణ పరిశోధనల వ్యవస్థను విస్తరించడానికి 1,00,000 కోట్ల పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ RDA పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఇటీవల నవంబర్ 3వ తారీఖున 2025లో దీనిని ప్రారంభించడం జరిగింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ 2025 సందర్భంగా ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ RDA స్కీమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. 1 lakh రూపీస్తో ఈ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్కేల్ అప్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ స్ట్రాటజిక్ అండ్ సన్ రైజ్ సెక్టార్స్. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? స్ట్రాటజిక్ మరియు సన్ రైజ్ సెక్టార్స్లో పరిశోధన అభివృద్ధిని విస్తృతం చేసి మరిన్ని ఆవిష్కరణలను తీసుకురావడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ ప్రొవైడ్స్ లాంగ్ టర్మ్ లో ఆర్ నిల్ ఇంట్రెస్ట్ ఫైనాన్సింగ్ ఫర్ ప్రైవేట్ సెక్టార్. ప్రైవేటు రంగాన్ని మరింత ప్రోత్సహించడం కోసం తక్కువ ఇంట్రెస్ట్ లేదా అసలు జీరో ఇంట్రెస్ట్తో లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ని ప్రొవైడ్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. RDA ఫండ్ విల్ బూస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రైవేటు సెక్టర్ యొక్క పాత్రను మరింత బలోపేతం చేసేందుకు, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ RDA ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. బహ్రెయిన్లోని మనామాలో జరిగిన 2025 ఏషియా యూత్ గేమ్స్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? ఆన్సర్ 48. వీటిలో 13 స్వర్ణాలు, 18 రజతాలు, 17 కాంస్యాలు ఉన్నాయి. భారత్ పథకాల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. టాప్ 5లో వరుసగా చైనా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఇరాన్, థాయిలాండ్లు ఉన్నాయి. నెక్స్ట్ వన్. దేశంలో సాంకేతిక విద్యలో మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTI ఢిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో ఏ సంస్థ భాగస్వామ్యంతో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ IBM. సో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఇది ఉపయోగపడనుంది.
సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. గాడ్గిల్ కమిటీ నివేదికను దృష్టిలో ఉంచుకుని ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ గారు మరణించారు. సో ఆ కంటెక్స్ట్లో మనము మాధవ్ గాడ్గిల్ గారి కమిటీ రిపోర్ట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.